వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్. యుద్ధం పరిష్కారం లేకుండా పూర్తి చేయడం ఎవరి వల్ల ఎవరికి లాభం ఉండదు. యుద్ధం చేయడం వల్ల ఏదో ఒక ప్రయోజనం పొందాలి. అలా కాని పక్షంలో లక్షల కోట్లు తగిలేసుకోవడం, కోటాను కోట్ల ఆయుధాలను బుడిదల పూసిన పన్నీరు చేయడం ఇవన్నీ కూడా సమస్యను జటిలం చేస్తాయి. ఫలితం లేకుండా యుద్ధం ముగియాలంటే అవతల పక్షం పూర్తిగా చేతులెత్తేసేయాలి. కానీ అక్కడ యూరోప్ దేశాల ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టిన ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ఏదో రకంగా తమకు కొంత ఫేవర్ జరిగిందన్న భావన కలిగించాలని చూస్తుంటే అసలు సమస్య లేదంటోంది రష్యా. ఎవరెటుపైనా తమ దారి తమదేనంటోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎంత ఓవర్ యాక్షన్ చేసినా తమకు కావాల్సిందేంటో నేరుగా సూటిగా సుత్తి లేకుండా చర్చల సందర్భంగా తేల్చి చెప్పాడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఇక కాల్పుల విరమణ లాంటి బిస్కెట్లు అక్కర్లేదని, తాము కోరింది ఇచ్చేస్తే యుద్ధాన్ని పూర్తిగా ఆపిస్తామంటూ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఇప్పటికే చాలా భూభాగాలను కోల్పోయిన ఉక్రెయిన్ గజం భూమి కూడా ఇక ఉపేక్షించబోమంటోంది. మొత్తంగా ట్రంప్ ఇప్పుడు ఉక్రెయిన్ పక్షం వహిస్తాడా, పుతిన్ చెప్పినట్టు నడుచుకుంటాడా అనేది పెద్ద మిస్టరీగా మారనుంది. యుద్ధం ముగించడానికి కాల్పుల విరమణ సరిపోదని, శాంతి ఒప్పందమే అందుకు శాశ్వత పరిష్కారమన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రష్యా ఉక్రెయిన్ మధ్య 2 సంవత్సరాలుగా కొనసాగుతున్న రక్తపాతం ఆగుతుందా లేదా అన్న చర్చ జోరుగా సాగుతున్న సమయంలో ఇండియాపై అమెరికా ఆంక్షల తర్వాత అమెరికాతో ఈ వ్యవహారాన్ని చర్చించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎటకేలకు అంగీకరించాడు. ఈ చర్చల సందర్భంగా బ్రహ్మాండం బద్దలవుతుందని, తన మాట రష్యా వినుకుంటే అంతు చూస్తానంటూ ట్రంప్ రెచ్చిపోయి మాట్లాడాడు. సీన్ కట్ చేస్తే పుతిన్ ఇది కావాలంటున్నాడు అంటూ ట్రంప్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. ఒకేసారి చర్చలు జరిపి పుతిన్ డిమాండ్స్ పరిష్కరిస్తే ఇక తనకు విలువేముంది అని ట్రంప్ భావిస్తున్నాడు. ఇప్పటికే యూరోప్ దేశాలు సైతం ట్రంప్ పుతిన్ మధ్య ఏం చర్చ జరిగిందో అర్థం కాక తలలు పట్టుకుంటున్నాయి. మొత్తంగా ట్రంప్ బయటకు చెప్పేది ఒకటి, ఒరిజినల్గా జరిగేది మరొకటి అని కూడా అందరికీ తెలిసిందే. తనకు ముట్ట చెప్పాల్సింది ముట్ట చెప్తే అందుకు అవతలి పక్షాన్ని దేనికైనా ఒప్పించగల గటిగుడు ట్రంప్. ఇప్పుడు పుతిన్ ట్రంప్ని ఎలా సాటిస్ఫై చేస్తాడనేది మాత్రం ఎవరికీ తెలియని పరిస్థితి. యుద్ధం ఆపుతావా, చంపమంటావా అన్న పరిస్థితి నుంచి ఇప్పుడు నీకేం కావాలో చెప్పేస్తా అన్నట్టుగా మొత్తం వ్యవహారంలో ట్రంప్ పుతిన్కి భరోసా ఇచ్చాడన్న అనుమానం కలుగుతోంది. అలస్కాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో జరిగిన 2 రోజుల శిఖరాగ్ర సమావేశం అనంతరం వాషింగ్టన్కి తిరిగి ప్రయాణం చేస్తూ ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో పాటు యూరోపియన్ నాటో నాయకులతో దాదాపు గంటల పాటు ఫోన్లో చర్చించారు. ఆ తర్వాత ట్రంప్ సోషల్ మీడియా వేదికగా కొన్ని విషయాలు వెల్లడించాడు. ఈ భయంకరమైన రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి ఉత్తమ మార్గం నేరుగా శాంతి ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉందన్నాడు. అందుకు పార్ట్నర్స్ అందరూ అంగీకరించాల్సిందే అన్నాడు. కాల్పుల విరమణ కొన్నిసార్లు మాత్రమే వర్కౌట్ అవుతాయని, లాంగ్ రన్లో వాటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవని, శాంతి ఒప్పందమే శాశ్వత పరిష్కారమని ట్రంప్ చెప్పారు. పుతిన్తో జరిపిన చర్చల సారాంశాన్ని ట్రంప్ వివరించాడు. పుతిన్ తాత్కాలిక విరమణపైన ఆసక్తి చూపడం లేదని, ఆయన పూర్తిస్థాయి ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నాడని చెప్పాడు. ఇక ఈ వ్యాఖ్యలతో ట్రంప్ రష్యా ఆలోచనను ట్రంప్ పూర్తిస్థాయిగా సమర్థిస్తున్నారా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే యూరోపియన్ నేతలు మాత్రం మొత్తం వ్యవహారంపై ఆచితూచి స్పందిస్తున్నారు. ఎందుకంటే రష్యా గతంలో చేస్తున్న ఒప్పందాలను ఉల్లంఘించిన చరిత్ర ఉందని వారు గుర్తు చేస్తున్నారు. శాంతి ఒప్పందం పేరిట మాస్కో తనకు అనుకూలమైన షరతులను ఒప్పించుకునే అవకాశం ఉందని కూడా వారిలో భయం ఉంది. జెలెన్స్కీ పక్షాన్ని చూస్తే యుద్ధంలో దెబ్బతిన్న దేశానికి శాంతి ఒకే ఒక ఆశ. కానీ ఆ శాంతి దారి ఎలా ఉండాలి? రష్యా ఆక్రమించిన బోగ్ భాగం తిరిగి వస్తుందా, లేక ఉక్రెయిన్ రాజీపడాలా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్న సమయంలో పుతిన్ కోరిన కోరికే ఇప్పుడు ఉక్రెయిన్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రష్యా ఉక్రెయిన్ ఆధీనంలో ఉన్న డొనెట్స్క్ ప్రాంతాన్ని పూర్తిగా తమకు స్వాధీనం చేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ ట్రంప్ చర్చల భాగంగా ప్రస్తావించాడు. ఇప్పటికే డొనెట్స్క్ మెజారిటీ భూభాగం రష్యా ఆధీనంలో ఉంది. బొగ్గు గనులు, ఉక్కుకు స్వర్గధామంగా ఉన్న ఈ ప్రాంతంపై పూర్తిస్థాయి పట్టు కోసం రష్యా 2022 నుంచి ప్రయత్నిస్తూనే ఉంది. చర్చల సందర్భంగా ట్రంప్ను పుతిన్ ఈ విషయంపై ఉక్రెయిన్ స్పష్టత ఇస్తే యుద్ధాన్ని ఆపేస్తానని తేల్చి చెప్పాడు.